నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వంలో సాంకేతికంగా సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్దే స్థానం. కానీ ప్రతిపక్ష నాయకుడిగా యాక్టివ్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత అత్యంత బలహీనంగా తయారయ్యారన్న చర్చ జరుగుతోంది. పవన్ను మరెవరో రాజకీయంగా బలహీనపరచలేదు, తనకు తానుగానే బలహీనం చేసుకోవడం జనసేన పార్టీ కర్మ. నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా. ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. కానీ ఎందుకు భరిస్తాను? సరదానా నాకు? ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ? మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని. అది ఈ రోజుది కాదు, ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం. నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకటా రెండా ఎన్నో పడ్డా, ఇంకా పడేది లేదు. తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కడికి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక నాకు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ తెగించే వచ్చా, గంట పదంగా చెప్తున్నా, తెగించే వచ్చాను. మీరు ఎంత అంటే నేను అంత. వారిని ఎదుర్కోవడం కంటే వారిని ఎదుర్కోవాలి అంటే చాలా సాహసం కావాలి. తెలుగుదేశం పార్టీ వల్ల కావట్లా, వారి ధైర్యం లేక సత్తా సరిపోవట్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ఒప్పుల్ని కూడా ఒకే ఖాతాలో వేసి పవన్ తీవ్రంగా విమర్శించేవారు. గతంలో చంద్రబాబు కంటే పవనే వైసీపీ ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత నింపడంలోనూ, అలాగే బీజేపీని ఒప్పించి కూటమిలో భాగస్వామి చేయడంలోనూ పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ తరచూ చెబుతున్నట్లు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో జనసేన అధినేతది అత్యంత క్రియాశీలక పాత్ర. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ది అత్యంత పేలవమైన పాత్ర. సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని సామాజిక బహిష్కరణ చేసినా, యువతిపై లైంగిక దాడి జరిగినా పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. అలాగే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు సాగుతున్నాయనే ప్రతిపక్షాల తీవ్ర విమర్శలపైన ఆయన స్పందన లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయగా డిప్యూటీ సీఎం వెంటనే యాక్టివ్ అయ్యారు. సనాతనమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఒక డిప్యూటీ సీఎం గానో, జనసేన పార్టీ అధ్యక్షుడుగానో నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ పవన్ నోరు తెరిచారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఒక్కసారిగా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన ఎక్కువ సమయం మౌనంలోనే గడుపుతున్నారు. అందుకే పవన్ భారీగా ప్రశ్నలకు గురవుతున్నారు. సమాధానం మాత్రం లేదు. మరోవైపు మంత్రిగా నారా లోకేష్ ఏడాది కాలంలో అత్యంత బలీయమైన శక్తిగా తయారయ్యారు. రోజు రోజుకు టీడీపీలోనూ అలాగే కూటమి ప్రభుత్వంలోనూ తన పట్టు పెంచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఏం జరగాలన్నా లోకేష్కు తెలియాల్సిందే. అలాగే పార్టీలో ఎవరికేం పదవులు కావాలన్నా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఫైల్ ముందుకు కదలదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకులకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. సీనియర్ నాయకులకు గౌరవం ఇస్తానని ఆయన అంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీతో లోకేష్ భేటీ ఏడాది కాలంలో పెరిగిన ఆయన స్థాయిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు మంత్రి లోకేష్ చొరవతో వస్తున్నాయనే వాతావరణాన్ని సృష్టించడంలో టీడీపీ సక్సెస్ అయింది. అయితే ప్రత్యర్థులపై రెడ్ బుక్ కేసుల మంచి చెడులకు ఆయనే బాధ్యుడిగా ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రధానంగా రెడ్ బుక్ పాలన సాగుతోందన్న విమర్శలను ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. భవిష్యత్తులో కూటమి పాలన మంచి చెడులకు లోకేషే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నీ తానే నడిపిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలనైనా స్వీకరించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసే లోకేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇంకా పాలనకు 4 ఏళ్లు సమయముంది. ఈ 4 ఏళ్లలో లోకేష్ మరింత బలవంతుడు కానున్నారు. 2029లో లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయనకు అధికారిక పట్టాభిషేకం ఒక్కటే జరగలేదు. కానీ యువరాజు అన్నీ తానై ప్రభుత్వాన్ని, పార్టీని నడుపుతున్నారన్నది వాస్తవం. అయ్యా, ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండెపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి. ఇంకోటి టాయిలెట్లో మళ్ళీ ఫోన్ బయటకు వచ్చింది. చూడబ్బా, ఫోన్ బాగుంది, తీసుకోండి. అబ్బా ఫోన్ మాకు తీసుకోండి అబ్బా, ఫోన్ బాగుంది. 「え、ఇవ్వాల్సిందే, ఇప్పుడు దాచిపెడతాం లేదు. 」 ' 'ఇప్పుడు దాచిపెడతాం లేదు, ఇప్పుడు 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 దాచిపెడతాం లేదు
ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలు జారి చేయరు కొట్టుకున్నాడు, ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు. అన్నా మంది కక్ష సాధింపు కాదు, మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. చూసారా, ఒక్కడికి బెయిల్ రాట్లా. ఒకడికి మంచి నల్ల జుట్టు ఉంది, తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా, ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? లోకేష్తో పోల్చితే ఏడాది కాలంలో పవన్ రాజకీయంగా వెలవెలబోయారన్నది వాస్తవం. రాజకీయాల్లో నిత్యం చురుగ్గా ఉంటేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తామంటే ప్రజల నిర్ణయం కూడా అలానే ఉంటుంది. ఈ వాస్తవాన్ని పుణ్యకాలం మించిపోకముందే పవన్ గుర్తించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.